హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గోస్ట్, దెయ్యం. ఈ పదం వినగానే మనందరిలోనూ ఆసక్తితో కూడిన భయం కలుగుతుంది. అందుకే ఈ రోజు నేను మీకు నిజమైన దెయ్యాల వీడియోస్ చూపించబోతున్నాను. కానీ ఒకవేళ మీరు భయస్థులైతే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ కౌంట్ డౌన్. నెంబర్ 10, గోస్ట్ అటాక్. రీసెంట్ గా ఒక ఐటీ పార్క్ లో క్యాంటీన్ లో టీ తాగి తిరిగి తన ఆఫీస్ కు వెళ్తున్న ఒక ఎంప్లాయీని సడన్ గా నీడలాంటి ఒక ఆకారం అటాక్ చేసింది. ఆ ఎంప్లాయీ యొక్క మెడను పట్టుకొని గాలిలో పైకి లేపి మరలా తనని కింద పడేసి తన కాలు పట్టుకొని 4 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. ఆ ఎంప్లాయీ ఎలాగొకలాగా ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ నుంచి తప్పించుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. అయితే ఆ ఐటీ కంపెనీ వాళ్ళు కంపెనీ యొక్క రెప్యుటేషన్ పోతుందని కంపెనీ పేరు ఎవరికీ చెప్పలేదు. ఇదంతా ఆ కంపెనీ యొక్క సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. నంబర్ 9, ఫాలెన్ ఏంజల్. స్పెయిన్ లో కెటలోనియా అనే ప్రదేశంలో కొంతమంది ఫ్రెండ్స్ నైట్ అక్కడ చెట్ల మధ్యలో ఏదో జంతువు తిరుగుతుందని, అదేమిటో తెలుసుకుందామని వాళ్ళ టార్చ్ లైట్ వేసి వెతికారు. అక్కడ చెట్లు చాటుగా ఒక వింత జంతువు లాంటిది కనిపించింది. దాని దగ్గరకు వెళ్తుంటే అదే వీళ్ళ వైపు తిరిగింది. అది వీరింతకు ముందు ఎప్పుడు చూడని ఒక భయంకరమైన ఆకారం. వెంటనే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టి ఆ ప్రదేశం నుండి దూరంగా పారిపోయారు. నంబర్ 8, వింటేజ్ గోస్ట్. సెప్టెంబర్ 14, 2003న వింటేజ్ హోటల్లో దిగిన కొంతమంది కస్టమర్స్ రూమ్ నంబర్ 209 నుంచి ఏవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయని హోటల్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారు. నిజానికి ఆ రూమ్ లో ఎవ్వరూ చెక్ ఇన్ అవ్వలేదు. ఆ హోటల్ సెక్యూరిటీ ఆ రూమ్ దగ్గరికి వెళితే నిజంగానే ఆ రూమ్ లో నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ తాళాలు తెరిచి ఆ గదిలోనికి వెళ్లాడు. ఆ గదిలో ఉన్న అన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయని ఆ హోటల్ మేనేజర్ కి వాకీ టాకీలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అతను లోపలికి వెళ్లిన మరుక్షణం అదే తలుపులో నుండి ఒక తెల్ల ఆత్మ లాంటి ఆకారం ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది. దీనితో ఆ సెక్యూరిటీ గార్డ్ భయపడి బయటికి వెళ్లిపోయాడు. నెంబర్ 7, మలేషియన్ హోటల్. మలేషియన్ హోటల్లో ఒక రెస్ట్ రూమ్ లో ఒక లేడీ స్టాఫ్ తన బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తుంది. ఇంతలో తను వెనకాల ఉన్న ఒక కుర్చీ తానంతట అదే జరిగింది. వెంటనే ఆ లేడీకి ముందున్న కుర్చీ కూడా తానంతట అదే జరిగింది. దీనితో భయపడి గట్టిగా అరుస్తూ బయటికి వెళ్లడానికి ప్రయత్నించింది. వెంటనే అక్కడున్న చైర్స్, టేబుల్స్ అన్ని కూడా వాటంతటవే తలుపుకి అడ్డుగా జరిగాయి. దీనితో ఆమెకి ఎటు వెళ్లాలో తెలియక మెంటల్ షాక్ కి గురై స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. నెంబర్ 6, లావిటేటింగ్ బేబీ. రష్యాలో ఒక వ్యక్తి తన కుక్కని ఈవినింగ్ వాక్ కోసం చెట్లలోనికి తీసుకువెళ్లాడు. సడన్ గా తన కుక్క వింతగా ప్రవర్తిస్తూ పరుగు తీసింది. ఆ కుక్క వెనకాలే వెళ్లిన ఇతనికి మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం ఒకటి కనిపించింది. అదేమిటంటే ఒక పాప గాలిలో 10 అడుగుల పైన ఏ ఆధారమూ లేకుండా తేలుతుంది. ఆ పాపకు కింద వేరే అమ్మాయి నించొని చూస్తూ ఉంది. వారిని చూసి కుక్క అరిచింది. ఆ అరుపు విని ఆ పాప గాలిలో నుంచి కిందకు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలు వారెవరో కనుక్కుందామని ఈ రష్యన్ వ్యక్తి వారి వెనకాలే వెళ్లాడు. కానీ అప్పటికే వాళ్ళు మాయమైపోయారు. ఇంతకీ వీరు మనుషులా లేక? నెంబర్ 5, మాంచెస్టర్ గోస్ట్. 1 నవంబర్ 2012న లివర్పూల్ లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఉదయం ఆఫీస్ తెరవగానే ఆఫీస్ అంతా చిందరవందర గందరగోళంలా కనిపించింది. అసలు ఏమైంది అని సీసీటీవీలో చూడగా వారందరి రక్తం చల్లబడిపోయింది. ఆ ఆఫీస్ లో రాత్రి చైర్స్ అన్ని వాటంతటవే చాలా దూరం వరకు జరిగాయి. కంప్యూటర్ స్క్రీన్స్ అప్పుడప్పుడు ఫ్లాష్ అయ్యాయి. ర్యాక్స్ అన్ని ఆటోమేటిక్ గా తెరుచుకుంటున్నాయి, మూసుకుంటున్నాయి. పేపర్స్ వాటంతటవే గాల్లో ఎగురుతున్నాయి. అయితే ఇలా దెయ్యాలు మాత్రమే చేయగలవని చాలా మంది అంటున్నారు. ఎందుకైనా మంచిది, రాత్రిపూట ఒంటరిగా ఆఫీసులో పనిచేయద్దు. నెంబర్ 4,
అపార్ట్మెంట్ గోస్ట్. ఒక అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి నిద్రపోతుండగా పక్క గదిలో నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినిపించాయి. ఆ డిస్టర్బెన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి తన కెమెరాలో తన ఇల్లంతా షూట్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో ఒక తలుపు తెరవగా అక్కడ నల్లగా ఒక డస్ట్బిన్ లాంటిది ఏదో కనిపించింది. కానీ ఇతను దానిని ఇగ్నోర్ చేసి వీడియో తీస్తూనే ఉన్నాడు. మరలా ఆ గది తలుపు తెరిస్తే తన వెన్నులో వణుకు పుట్టింది. అది ఒక దెయ్యం తన వైపే వస్తుంది. వెంటనే తను తలుపు మూసి బయటకు వచ్చి అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఆఫీస్ కి కంప్లైంట్ చేశాడు. నెంబర్ 3, స్కూల్ గర్ల్. ఒక వ్యక్తి ఒక కొత్త కెమెరా ఫోన్ ని కొన్నాడు. దాని క్లారిటీ చెక్ చేద్దామని ఒక స్కూల్ దగ్గర వీడియో తీశాడు. తరువాత తన వీడియో క్వాలిటీ చూస్తున్నప్పుడు తనకు ఒక షాకింగ్ విజువల్ కనిపించింది. అదేమిటంటే ఒక దెయ్యం కిటికీ వెనకాల నిలుచొని తన వైపే చూస్తుంది. అంతకు ముందే రీసెంట్ గా ఒక పాప ఆ స్కూల్లో చనిపోయిందట. ఈ ఫోటో ఆ పాపదేనేమో. నెంబర్ 2, గోస్ట్ ఆన్ రోడ్. ఒక రోజు పక్క ఊరిలో సెకండ్ షో సినిమా చూసి తిరిగి వస్తున్న 4 ఫ్రెండ్స్ దారి తప్పి వేరే రూట్ లోకి వెళ్లిపోయారు. అక్కడ ఎవరివో అమ్మాయిల అరుపులు విని వీరు బైక్స్ ఆపారు. బైక్ హెడ్ లైట్స్ తో చుట్టూ చూడగా వారికి ఎదురుగా ఒక పిశాచి కనిపించింది. అంతే, దెబ్బకి వాళ్ళ బైక్స్ అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పీటీ ఉషాలా పరుగు తీశారు. నెంబర్ 1, పవర్ఫుల్ గోస్ట్. అమెరికాలో ఈ ఇంట్లో ఏదో ఉంది అని పదే పదే భార్య భర్తకి చెప్పడంతో దానితో మరలా మీ భార్య ఇలా అనినప్పుడు కెమెరాలో రికార్డ్ చేయమని డాక్టర్ చెప్పాడు. తను ఇంటికి వచ్చిన తర్వాత తమ క్యాంప్ ఆర్డర్ లో రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. ఇంతలో సడన్ గా డోర్ క్లోజ్ అయింది. వెంటనే భర్త డోర్ తెరిచి చూడగా తన భార్య పైన సీలింగ్ కి అతుక్కొని ఉంది. మరలా ఆ డోర్ క్లోజ్ అయింది. మరలా డోర్ తెరిచి చూస్తే ఆమె కింద బాతింగ్ టబ్ లో స్పృహ లేకుండా కింద పడి ఉంది. తరువాత భర్త తనని ముట్టుకున్న తర్వాతే తనకి స్పృహ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చూపించిన ఈ టాప్ 10 వీడియోస్ లో ఏ వీడియో మీకు ఎక్కువగా భయాన్ని కలిగించిందో ప్లీజ్ కామెంట్ బిలో. అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మే నెలలో నేను రిలీజ్ చేయబోయే హౌ టు ఫేస్ గోస్ట్స్ అనే వీడియోలో చూడండి. నా ఇమీడియట్ నెక్స్ట్ ఎపిసోడ్ హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు అనే విషయం మీద ఒక ఎపిసోడ్ చేస్తున్నాను. ఆ ఎపిసోడ్ మీరు మిస్ కాకూడదనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. దీనికి ఖర్చేమీ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఒక్కసారి చేస్తే చాలు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఈజ్ విక్రమాదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.